హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రామ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్కి యూజ్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. సో ఈ వీడియోలో చెప్పేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి రియల్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా అయితే ఆ పర్టికులర్ ప్యాటర్న్లో అడుగుతారో సో ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి ఈ బిట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. సో చివరి వరకు చూడండి. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు ఏపీ గ్రామ సచివాలయం కేటగిరీ 1కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ కోర్స్ అయితే చూసుకోవచ్చు. 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే తీసుకోండి. అలాగే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి 20,000 బిట్స్తో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో చాప్టర్ వైజ్ బిట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ 15 గ్రాండ్ టెస్ట్లను కూడా ఫర్దర్గా యాడ్ చేస్తాము. సో వీటిని మీరు 200 రూపీస్కి పొందవచ్చు. సో ఈ కోర్స్ కూడా మనకి ఈ పర్టికులర్ యాప్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ క్రింది ఏ భారత కౌన్సిల్ చట్టం శాసనాలు జారీ చేసే అధికారం వైస్రాయ్కి ఇచ్చింది అని ఒక ప్రశ్న అయితే అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861ని భారత కౌన్సిల్ చట్టం శాసనాలు చేయడానికి ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అనేటువంటి ఈ పర్టికులర్ చట్టాన్ని అప్పుడున్నటువంటి వైస్రాయ్కి ఇవ్వడం జరిగిందండి. సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే, భారతదేశంలోని శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ప్రకారం కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా కౌన్సిల్లోకి వైస్రాయ్ నామినేట్ చేస్తారు. ఇలా నామినేట్ అయినటువంటి వారిలో బెనారస్ రాజు, పటియాల మహారాజు, అలాగే శ్రీ దినకర్ రావు ఉన్నారు అని దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861ని ఈ చట్టాన్ని శాసనాలు జారీ చేసేటువంటి అధికారం అప్పటి వైస్రాయ్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో రాజ్యాంగ సభ లక్షణాలు ఏవి అని ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఈ క్రింది వాటిలో రాజ్యాంగ సభ లక్షణాలు ఏవి అని ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని క్రింద మళ్ళీ మనకి ABCD అని చెప్పేసి సబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటంటే మనకి ఇలాంటి క్వశ్చన్సే వస్తున్నాయన్నమాట. సచివాలయం ప్రీవియస్ పేపర్ చూసినా కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ఇలాంటివి తగులుతాయి. సో మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్లో బాగా డెప్త్ నాలెడ్జ్ పొంది ఉంటారో అప్పుడే మీకు ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఇక్కడ రాజ్యాంగ సభ లక్షణాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి ఈ 3 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఇక్కడ కనుగొనాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్తు మొత్తం బలం 292. రాజ్యాంగ పరిషత్తు పాక్షికంగా ఎన్నుకోబడినటువంటి మరియు పాక్షికంగా నామినేట్ చేయబడింది. ప్రతి రాష్ట్రానికి రాజ్యానికి వారి జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయించారు అని చెప్పేసి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనకి ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఈ 2 మాత్రమే కరెక్ట్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో రాజ్యాంగ పరిషత్తు పాక్షికంగా ఎన్నుకోబడిన మరియు పాక్షికంగా నామినేట్ చేయబడింది, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇంకా ప్రతి రాష్ట్రానికి రాజ్యానికి వారి జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయించారు. సో థర్డ్ వన్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ ఆప్షన్స్లో మనకి ఆప్షన్ B 2, 3 ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే, 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించడానికి అంగీకరించింది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. సో మొత్తం 389 మంది సభ్యులలో 292 మంది రాష్ట్రాల నుండి, 93 మంది సంస్థానాల 4 చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఆఫ్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, అలాగే బ్రిటిష్ బలోచిస్తాన్ నుండి ఎన్నికయ్యారు అనేది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనమాట. మొత్తం 389 మంది అయితే ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యూనియన్ లిస్టులో కొన్ని విషయాలను మరియు సమకాలీన జాబితాను రాష్ట్ర జాబితాకు బదిలీ చేయాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ లేదా కమిషన్ ఏది అని చెప్పేసి అడిగారు. యూనియన్ లిస్టులో ఉన్నటువంటి కొన్ని విషయాలను అలాగే ఆ పర్టికులర్ సమకాలీన జాబితాను రాష్ట్ర జాబితాకు బదిలీ చేయాలని చెప్పేసి సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది అని చెప్పేసి
ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి రాజమన్నార్ అనేటువంటి కమిటీ అండి. సో యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను అలాగే సమకాలీన జాబితాను రాష్ట్ర జాబితాకు బదిలీ చేయాలని చెప్పేసి సిఫార్సు చేసిన కమిటీ రాజమన్నార్ అనేటువంటి కమిటీ అనమాట. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. In 1969, the Tamil Nadu government DMK appointed a 3-member committee under the chairmanship of Dr. P.V. Rajamannar to examine the entire question of center-state relations. It recommended certain subjects of the union list and concurrent list should be transferred to state list అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూనియన్ లిస్ట్ అలాగే కన్కరెంట్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని అంశాలను సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఇక్కడ స్టేట్ లిస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఇక్కడ 1969లో తమిళనాడు గవర్నమెంట్ డిఎంకే గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు ఒక 3-member కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చైర్మన్గా అప్పుడు డాక్టర్ పివి రాజమన్నార్ అనేటువంటి వ్యక్తి ఉన్నారనమాట. సో ఈయన అధ్యక్షతన యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అప్పుడు ఈ సిఫార్సు అయితే చేశారు. 4th క్వశ్చన్ వచ్చేసి భారతీయ పౌరసత్వం గల ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఇతర దేశ పౌరసత్వాన్ని పొందినట్లయితే భారత పౌరసత్వాన్ని కోల్పోతాడు అని పేర్కొన్నటువంటి భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో భారతీయ పౌరసత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఇతర దేశ పౌరసత్వాన్ని పొందినట్లయితే మీకు ఇండియాలో పౌరసత్వం ఉంది, మళ్ళీ అమెరికాలో కూడా పౌరసత్వం పొందినట్లయితే అలాంటి వ్యక్తి దీనికి సంబంధించి భారత పౌరసత్వాన్ని కోల్పోతాడు అని పేర్కొన్నటువంటి భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది అంటే సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 9 అండి. సో ఆర్టికల్ 9 అనేది ఈ విధంగా తెలుపుతుంది. సో భారత పౌరసత్వాన్ని ఒక వ్యక్తి భారత పౌరసత్వం కలిగి ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా పొందినట్లయితే ఆ వ్యక్తి భారతదేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని కోల్పోతాడు అని తెలిపేది ఆర్టికల్ 9 అనమాట. ఇంకా 5th క్వశ్చన్ వచ్చేసి కింది వానిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చి మరికొన్ని సబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సివిల్స్లో కానీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 4లో కానీ మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సచివాలయంలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంది. సో ఇందులో మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పడినటువంటి కొత్త హైకోర్టు దేశంలో 24వ హైకోర్టు అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రం హైకోర్టును కలిగి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. తర్వాత ఆర్టికల్ 217 హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇటీవల అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఆ హైకోర్టు అనేది 24వది కాదు 25వ హైకోర్టు అనమాట. సో ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రం హైకోర్టును కలిగి ఉంటుందనేది సో ఇది కరెక్ట్ స్టేట్మెంటు. ఇంకా ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించింది మనకి ఇక్కడ ఆర్టికల్ 217 అనేది తెలుపుతుంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిందని. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ బి 2, 3 అనేది రైట్ ఆన్సర్ అనమాట. 6th క్వశ్చన్ వచ్చేసి కింది ఏ రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ నమోదు ఎన్ఆర్సి నిర్వహించబడుతుంది? ఈ క్రింది ఏ రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ నమోదు ఎన్ఆర్సి నిర్వహించబడుతుంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అస్సాం అండి. అప్పట్లో మనకి పెద్ద ఇష్యూ కూడా జరిగింది. సో క్రింది ఏ రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ నమోదు ఎన్ఆర్సి నిర్వహించబడుతుంది అంటే అస్సాం అనమాట. తర్వాత దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, మీకు ఈజీగా గుర్తుంటుంది. 1980 సంవత్సరం నుండి అస్సాంలో జాతీయ పౌర నమోదు జరపాలని డిమాండ్ ఉంది. దానికి కారణం అస్సాంలోకి బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబాటు చేస్తున్నారు. ఈ చొరబాట్లు ఎక్కువగా జరగడంతో అస్సామీలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు. కావున అస్సాంలో జాతీయ పౌర నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని అస్సామీ నాయకులు 1980 నుండి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అది ఇప్పుడు నెరవేరింది అనేది దీనికి సంబంధించిన రైట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దీన్ని బట్టి మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. 7th క్వశ్చన్ వచ్చేసి ఇటీవల పంచాయతీ పట్టణ సంస్థల ఎన్నికలలో పోటీ చేయవలసినటువంటి అభ్యర్థులకు కనీస విద్యార్హతను ప్రకటించినటువంటి రాష్ట్రం ఏది? ఇటీవల పంచాయతీ పట్టణ సంస్థల ఎన్నికలలో పోటీ చేయవలసినటువంటి అభ్యర్థులకు కనీస విద్యార్హత ఎంత ఉండాలని చెప్పేసి ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే
సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ రాజస్థాన్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పోటీదారుడికి ఉండవలసినటువంటి కనీస విద్యార్హతను సెకండరీ ఎడ్యుకేషన్గా అంటే 10th క్లాస్ పాస్ కింద వారు కనీస విద్యార్హతగా ఉండాలి అని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ప్రకటించిందనమాట. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, రాజస్థాన్ అనేది. ఇంకా 8th క్వశ్చన్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గురించి కింది వివరణలను పరిశీలించండి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే మనకి ఇక్కడ సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి కమిషనర్కి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సమాచార హక్కు చట్టంను కేంద్ర ప్రభుత్వం 2005 సెక్షన్ 12 RTI యాక్ట్ ప్రకారంగా రాజ్యాంగబద్ధ సంస్థగా నెలకొల్పబడింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇచ్చినటువంటి వాటిల్లో మనకి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్ వచ్చేసి పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం అని ఈ కింది ఏ కేసులలో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేశవానంద భారతి కేసు అండి. కేశవానంద భారతి కేసులో తెలిపింది ఏంటంటే సుప్రీంకోర్టు పీఠిక అనేది రాజ్యాంగంలో ఒక భాగం అని చెప్పేసి ఈ కేసుకి సంబంధించిన జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అభిప్రాయపడడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు ఆప్షన్స్లో బేరుబరి యూనియన్ కేసు అన్నాడు, కేశవానంద భారతి కేసు అన్నాడు, మేనకా గాంధీ కేసు అన్నాడు. అసలు ఈ కేసులు ఏంటనేది ఒకసారి చూద్దాము. సో బేరుబరి యూనియన్ కేసు సందర్భంగా ఇక్కడ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఆ కేసుని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేశవానంద భారతి కేసు సందర్భంగా ప్రియాంబుల్ ఈజ్ ఏ, ప్రియాంబుల్ అంటే ఇంగ్లీష్లో దీని యొక్క మీనింగ్ తెలుగులో వచ్చేసి పీఠిక అనమాట. ఓకే, ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అభిప్రాయపడింది కాబట్టి కేశవానంద భారతి కేసు కరెక్ట్. తర్వాత LIC ఆఫ్ ఇండియా కేసు వచ్చేసి ప్రియాంబుల్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అభిప్రాయపడడం జరిగింది. ఓకే, తర్వాత 10th క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం కింది వారిలో ఎవరికి మినహాయింపు కలదు అని చెప్పేసి ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ఈ క్రింది ఇచ్చినటువంటి వారిలో ఎవరికి మినహాయింపు ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతి కరెక్ట్, అలాగే రాష్ట్ర గవర్నర్లు, విదేశీ సార్వభౌమ పాలకులు, రాయబారులు మరియు దౌత్యవేత్తలు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ఈ క్రింది వారిలో ఎవరికి మినహాయింపు ఉంటుంది అంటే పైన మెన్షన్ చేసినటువంటి వీరందరికీ కూడా మినహాయింపు అనేది ఉంటుందండి. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, తర్వాత 11th క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో ప్రస్తుతం ఎవరు CBI డైరెక్టర్గా నియమితులయ్యే కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఓకే, ఈ క్రింది వారిలో ప్రస్తుతం ఎవరు CBI డైరెక్టర్గా నియమితులయ్యే కమిటీ సభ్యులుగా ఉన్నారు అంటే సో దీనికి సంబంధించి నరేంద్ర మోడీ, మల్లికార్జున ఖర్గే, రంజన్ గొగోయ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే కాబట్టి సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. భారత ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయాధికారి మరియు ప్రతిపక్ష నేతలతో కూడినటువంటి కొలీజియం ద్వారా CBI డైరెక్టర్ను నియమించబడతారు. CBI డైరెక్టర్ను ఈ కొలీజియం అంగీకారం లేకుండా నియమించడం లేదా తొలగించడం సాధ్యం కాదు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే అందులో CBIకి సంబంధించి డైరెక్టర్గా నియమితులయ్యేటువంటి కమిటీ సభ్యులుగా ఎవరు ఉంటారు అంటే భారత ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వారు, భారత ప్రధాన న్యాయాధికారి, అలాగే ప్రతిపక్ష నేతలతో కూడినటువంటి కొలీజియం అనమాట. సో అప్పుడు రంజన్ గొగోయ్ అనమాట. సో ఇది అప్పట్లో రంజన్ గొగోయ్. సో ఇప్పుడు వచ్చేసి మనకి చంద్రచూడ్ ఉన్నాడు కదా, సో 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఆయన ఓకే భారత ప్రధాన న్యాయాధికారి. సో వీరైతే ఉంటారు కాబట్టి 3 ఆప్షన్స్ కరెక్టే. తర్వాత 12th క్వశ్చన్ వచ్చేసి పౌరులు ఆర్థికంగా బలహీన వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. పౌరులకి సంబంధించి ఆర్థికంగా బలహీన వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్లు ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది అండి. ఆప్షన్ డి అండి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఓకే, సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ది కాన్స్టిట్యూషన్ 124th ఓకే 124th అనుకుందాం. ఓకే 124th సవరణ ప్రకారం, అమెండ్మెంట్ ప్రకారం 2019 was introduced in the bill was introduced in 2019 in Lok Sabha by the Minister of Social Justice and Empowerment Mr. Tawar Chand Gehlot on January 8th 2019.
ద బిల్ సీక్స్ టు ప్రొవైడ్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి 2019లో ఈ బిల్ని అయితే ప్రవేశపెట్టారండి 124th అమెండ్మెంట్ ప్రకారం. సో ప్రవేశపెట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థికంగా బలహీన వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్లుని మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టడం జరిగింది. 13th క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ఏ బిరుదులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 నిషేధించినది? ఈ క్రింది ఏ బిరుదులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 నిషేధించింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మహారాజా, రాజబహదూర్, సైనిక బిరుదులు, విద్యాపరమైనటువంటి బిరుదులు. ఓకే, సో ఈ కింది వాటిలో ఏ బిరుదులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 నిషేధించింది అంటే, సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ సి 1, 2 ఓకే, మహారాజా అలాగే రాజబహదూర్ అనేటువంటి ఈ బిరుదులను ఆర్టికల్ 18 అనేది నిషేధించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఆర్టికల్ 18 ప్రకారం సైనిక లేదా విద్యా సంబంధమైనవి తప్ప మరే ఇతర బిరుదులను ప్రభుత్వం ప్రకటించరాదు. బ్రిటిష్ పాలనా కాలంలో ఉన్నటువంటి సర్, రాజబహదూర్, రావు సాహెబ్ అలాగే దేశ్ పాండే, జమీందార్, జాగీర్దార్ అనేటువంటి బిరుదులను ఆర్టికల్ 18 ద్వారా నిషేధించడం అయింది. ఓకే, సో మీకు ఈజీగా గుర్తుంటుంది. తర్వాత 14th క్వశ్చన్, ఈ క్రింది రాష్ట్రాల ఏర్పాటు కాలక్రమానుసారం గుర్తించండి. ఓకే, మనకి ప్రీవియస్గా రాష్ట్రాలని ఏర్పాటు చేశారు కదా, సో ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఆర్డర్ని ఒక ఆర్డర్లో పెట్టాలని చెప్పేసి అడిగారు. నాగాల్యాండ్, సిక్కిం, గోవా, జార్ఖండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్గానే ఉందండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఇది కూడా ఆప్షన్ ఏ కరెక్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే నాగాల్యాండ్ని 1963లో ఏర్పాటు చేశారు, సిక్కింని 1974లో ఏర్పాటు చేశారు, గోవాని 1987లో ఏర్పాటు చేశారు, జార్ఖండ్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇచ్చినటువంటి పర్టికులర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సీక్వెన్స్ అనేది కరెక్ట్గానే ఉంది. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. నాగాల్యాండ్ 1963, సిక్కిం 1974, గోవా 1987, జార్ఖండ్ 2000 అనమాట. ఓకే, సో ఈ విధంగా సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి మత స్వాతంత్రం హక్కు గురించి సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి మత స్వాతంత్ర హక్కు గురించి సరైన స్టేట్మెంట్స్ ఏంటనేది మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది భారత పౌరసత్వం కలవారు, భారత పౌరసత్వం లేనివారు మత స్వాతంత్ర స్వేచ్ఛను కలిగి ఉంటారు. అలాగే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఎవరైనా ఒక మత విశ్వాసాలను స్వేచ్ఛగా బహిరంగంగా ప్రకటించవచ్చు. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టేనండి. సో బోత్ 1 and 2 అనేది రైట్ స్టేట్మెంట్సే. సో అదేంటి, ఇది భారత పౌరసత్వం కలవారు, భారత పౌరసత్వం లేనివారు మరియు మత స్వాతంత్ర స్వేచ్ఛను కలిగి ఉంటారు అనేది కరెక్టే. అలాగే ఎవరైనా ఒకరి మత విశ్వాసాలను స్వేచ్ఛగా బహిరంగంగా ప్రకటించుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి మత స్వాతంత్ర హక్కు మనకి ఇక్కడ క్లియర్గా తెలుపుతుందండి. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. ఓకే, సో 25వ అధికరణం ఏదైతే ఉందో మనసారా ఆత్మసాక్షిగా నమ్మేటువంటి విశ్వాసములకు మత ప్రచారములకు సంపూర్ణ స్వాతంత్రం ఉంది. అలాగే 26వ సవరణ అధికరణ చూసుకుంటే 26వ అధికరణ వచ్చేసి మతపరమైనటువంటి వ్యవహారాలను నిర్వహించుకునేటువంటి హక్కు అని చెప్పేసి 26వ అధికరణ చెప్తుంది. ఇంకా 27వ అధికరణ వచ్చేసి మత ప్రచార ప్రోత్సాహం కొరకు విధించబడేటువంటి పన్నులు ఇతరులను బాధింపరాదు. ఇంకా 28వ అధికరణ వచ్చేసి విద్యా సంస్థలలో మతపరమైనటువంటి బోధనలు అలాగే పూజలందు నిర్బంధం ఉండరాదు. సాంఘిక సాంస్కృతిక విద్యాపరమైనటువంటి హక్కులు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ తెలిపారనమాట. సో ఇవి ఒక 15 ఇంపార్టెంట్ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని టాపిక్స్ కూడా కవర్ చేద్దాము. సో మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.